Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ 2Aలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనే ఈ చాప్టర్లో మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఒకటి ఉన్నది. సో మనం ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి సొల్యూషన్స్ వైజ్ మనమైతే అప్లోడ్ చేస్తున్నాం అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఈ క్వశ్చన్ ఏదైతే మీకు బోర్డు మీద కనబడుతుందో ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీగా ఎలా చేయొచ్చు అనేది అయితే చూద్దాం. ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలాసార్లు ఇచ్చారు, ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అర్థమైందా? మన ఛానల్లో మనం మ్యాథ్స్ 2Bకి సంబంధించి అవ్వచ్చు, 2Aకి సంబంధించి అవ్వచ్చు, మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. మీకు తెలియకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు మీరు మెసేజ్ చేయొచ్చు. అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో మనం అప్లోడ్ చేసాం. అవి ఏవి చూడకపోయినా మీకు అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి అమ్మా. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చూడండి ఏ విధంగా చెప్తాను అనేది. ఫస్ట్లీ థియరీ ఆఫ్ ఈక్వేషన్ సంబంధించి మనకి బోర్డ్ ఎగ్జామ్లో ఒక ఎస్సే రావడం జరుగుతుంది. ఓకే, ఆ ఎస్సేస్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇక్కడ మీకు రాశాను అనమాట. ఇవి మిగతా కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లో నేను చేయడం జరుగుతుంది. సో టైం వేస్ట్ చేయొద్దు, మనం టాపిక్లోకి వచ్చేద్దాం. చాలా జాగ్రత్త వినండి. నాకు సమ్స్ రావు సార్, మ్యాథ్స్ రాదు సార్ అన్న ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వాళ్ళకైనా సరే అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. చాలా జాగ్రత్త వినండి, ఎవరో కంగారు పడొద్దు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా విత్ బేసిక్స్తో నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా క్లియర్గా వినండి అమ్మా. సో ఫస్ట్ మీరు క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే, సాల్వ్ ద ఈక్వేషన్ x⁴ - 5x³ + 5x² + 5x - 6 = 0. ఇది ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏమన్నాడంటే, గివెన్ దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆఫ్ ఇట్స్ రూట్స్ ఈజ్ 3 అన్నాడు. అయితే ఇక్కడ ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని చిన్న విషయాలు ఉన్నాయి. ఏంటి? చాలా ఇంపార్టెంట్వి. ఫస్ట్ థింగ్, ఇచ్చిన ఈక్వేషన్ మనం బై క్వాడ్రటిక్ ఈక్వేషన్ అని పిలుస్తాం. ఇచ్చిన ఈక్వేషన్ ఏమని పిలుస్తాం? బై క్వాడ్రటిక్ ఈక్వేషన్. ఎందుకు అంటే హయ్యెస్ట్ పవర్ 4 ఉంది కాబట్టి, x⁴. సో హయ్యెస్ట్ పవర్ ఎప్పుడైనా సరే 4 ఉంటే దాన్ని మనం ఏమని పిలాలి? బై క్వాడ్రటిక్ ఈక్వేషన్ అని పిలాలి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బై క్వాడ్రటిక్ ఈక్వేషన్కి ఎప్పుడూ కూడా 4 రూట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 4 రూట్స్ అనొచ్చు, జీరోస్ అనొచ్చు, సొల్యూషన్స్ అనొచ్చు. కాబట్టి బై క్వాడ్రటిక్ బై క్వాడ్రటిక్ ఈక్వేషన్కి ఎప్పుడు కూడా 4 రూట్స్ ఉంటాయి. అంటే ఆన్సర్ ఈ సమ్మంత అయిపోయిన తర్వాత మీకు ఆన్సర్లో 4 రూట్స్ వస్తాయి. లైక్ 1 - 8 3 4, లేదా 5 16 12 32, లేదా 3/2 1/2 4 13, ఏవైనా అవ్వచ్చు. బట్ వాల్యూస్ ఎన్ని వస్తాయమ్మా? 4 వస్తాయి. ఎందుకంటే పవర్ 4 ఉంది కాబట్టి. ఇది ఫస్ట్ లాజిక్. మీకు అర్థమైందా? నెక్స్ట్ ఇంకేమన్నాడంటే, ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆఫ్ ఇట్స్ రూట్స్ ఈజ్ అన్నాడు. అంటే ఇప్పుడు టోటల్ ఎన్ని ఉంటాయని చెప్పాను? 4 ఉంటాయని చెప్పాను. ఈ 4 రెండిట్ల యొక్క ప్రొడక్ట్ చూడండి. ఇక్కడ ఇచ్చిన అర్థం ఏంటంటే, ప్రొడక్ట్ అంటే ఇంటూ మల్టిప్లికేషన్ అని అర్థం. సో మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఆఫ్ ఇట్స్ రూట్స్ అంటే ఉన్న 4లో ఇద్దరి యొక్క మల్టిప్లికేషన్. అంటే 4 ఉన్నాయి అనుకోండి, ఆల్ఫా బీటా గామా డెల్టా. ఈ 4 2 వాల్యూలు తీసుకుంటే ఎనీ 2 అవ్వచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఈ రెండిట్ల యొక్క ప్రొడక్ట్ అంటే ఆ రెండిట్లని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ 3 అని చెప్పి తీసుకోమని అడుగుతున్నాడు అనమాట. ఇది క్వశ్చన్ అర్థం. మీకు అర్థమైందా? ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆఫ్ ఇట్స్ రూట్స్ ఈజ్ 7 అన్నాడు అనుకోండి. ఉన్న 4 ఎవరోకి ఇద్దరిని తీసుకొని ప్రొడక్ట్ చేస్తే ఆ వాల్యూ ఎవరికి ఈక్వల్ అవ్వాలి? 7కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ 3 అన్నాడు కాబట్టి 3కి ఈక్వల్ అవ్వాలని అర్థం అనమాట. ఇది క్వశ్చన్ యొక్క మీనింగ్. మీకు అర్థమైంది కదా? ఓకే, అయితే ఎక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, మీ బుక్లో ఇంటర్మీడియట్ సంబంధించి మీ బుక్లో ఇలాంటివి 2 క్వశ్చన్లు ఉన్నాయమ్మా. ఎన్ని క్వశ్చన్స్ అండి? 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆఫ్ ఇట్స్ రూట్స్ ఈజ్ 3 అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంది. ఇంకొకటి ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆఫ్ ఇట్స్ రూట్స్ ఈజ్ 6 అని చెప్పి ఇంకో క్వశ్చన్ ఉంది. ఈ ఇద్దరిలోంచే ఇస్తారు క్వశ్చన్ ఒకరు ఇవ్వాలనుకుంటే ఈ మోడల్. అర్థమైందా? 2 క్వశ్చన్లు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఈ రెండిట్లోంచి ఒకటి పడుతుంది అనమాట. ఓకేనా? అయితే ఇది ఇవ్వచ్చు, లేదా అది ఇవ్వచ్చు ఒకవేళ ఈ మోడల్ ఇవ్వాలనుకుంటే. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్. ఇది అర్థమవుతుందా? మీకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఎలా లేదన్నా ఒక 8 నుంచి 10 సమ్లు ఉంటాయి మెయిన్వి. ఈ మెయిన్ సమ్స్లో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ సమ్స్ అని అర్థం, అక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే సో క్వశ్చన్ మీనింగ్ అర్థమైంది కదా? ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే, ఈ ఈక్వేషన్ని అంటే ఈ x⁴లో ఉంది కాబట్టి దీన్ని మనం సాల్వ్ చేస్తే మీకు ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటి? క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటే దేనికైతే పవర్ 2 ఉంటుందో దాన్ని మనం క్వాడ్రటిక్ ఈక్వేషన్ పిలుస్తాం. హైయెస్ట్ పవర్ 2
అంటే ఎగ్జాంపుల్ కింద x² - 2x + 4 = 0. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రటిక్ ఈక్వేషన్. ఎందుకంటే హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. మీ అందరికీ తెలుసు. ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే మనకి ఎన్ని రూట్స్ వస్తాయి? పవర్ 2 ఉంది కాబట్టి 2 రూట్స్ వస్తాయి. యు నో దట్ కదా. ఒకళ్ళు తెలియపోని తెలుసుకోండి. ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే పవర్ 2 ఉంటే 2 రూట్స్ వస్తాయి, 3 ఉంటే 3 రూట్స్ వస్తాయి, దాన్ని క్యూబిక్ అని పిలుస్తారు. 4 ఉంటే 4 రూట్స్ వస్తాయి, దాన్నే బై క్వాడ్రటిక్ అని పిలుస్తారు. ఇప్పుడు చెప్పుకునే సమ్ అదేనమాట. డిడ్ యూ గెట్ మీ? ఇది అయితే ఇప్పుడు ఈ బైక్వాడ్రటిక్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే 4 రూట్లు రావాలి. ఈ 4 రూట్లే మన యొక్క ఆన్సరు. మీకు సమ్ ఈజీ అవడం కోసం ఒక చిన్న కండిషన్ ఇక్కడ ఇచ్చాడు. ఆ కండిషను ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆఫ్ ఇట్స్ రూట్స్ ఈజ్ 3 అని చెప్పి దాని మీనింగు. సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూడండి. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సమ్ చేయడానికి ఉపయోగపడే విషయం చాలా జాగ్రత్త వినండి. డైరెక్ట్ నేను సమ్ చేసేయచ్చు, కానీ ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలంటే ఒక చిన్న టెక్నిక్ ఉండాలి. ఆ టెక్నిక్ చెప్తాను వినండి. ఇక్కడ ఈ లాజిక్ తెలియాలంటే సింపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు ఇది ఏంటమ్మా? బైక్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంది? x⁴లో ఉంది. దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? బైక్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటున్నాం. ఒక బైక్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటే 2 క్వాడ్రటిక్ ఈక్వేషన్లేనా? కరెక్ట్గా చెప్పండి. 4 అంటే 2 2s are 4 కదా కదా. ఒక 4 అంటే 2 2ల యొక్క మల్టిప్లికేషన్. మరి అదే లాజిక్లో ఒక బైక్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటే 2 క్వాడ్రటిక్ ఈక్వేషన్ల యొక్క మల్టిప్లికేషనేనా? అంటే ఇది ఇంటూ ఇది చేయొచ్చా? అంటే క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఇంటూ క్వాడ్రటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ వస్తుంది, x² సంథింగ్ వస్తుంది. ఇంకొకటి కూడా క్వాడ్రటిక్ ఈక్వేషన్ x² + సంథింగ్. సో 2 క్వాడ్రటిక్ ఈక్వేషన్లు కలిపితే మనకు వచ్చేదే బైక్వాడ్రటిక్ ఈక్వేషన్. ఇది మీకు ఎగ్రీ కదా? లాజిక్ అర్థమైంది కదా? ఇప్పుడు ఇదే లాజిక్లు ఈ సమ్ చేస్తాం. ఎలా సార్? ఎలా అంటే 2 క్వాడ్రటిక్ ఈక్వేషన్ అని చెప్పాను కదా, ఈ 2 క్వాడ్రటిక్ ఈక్వేషన్ని కూడా మనం క్రియేట్ చేస్తాం. ఈ 2 క్వాడ్రటిక్ ఈక్వేషన్లు క్రియేట్ చేసేస్తే మనకు సమ్ వచ్చేస్తుంది అనమాట. ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఓకే రైట్. సో చూద్దాం, సమ్లోకి వచ్చాం. సొల్యూషన్. సో ఫస్ట్లీ వాడు ఇచ్చింది రాసుకోండి. గివెన్ మనకి ఏమి ఇచ్చాడమ్మా? ఈక్వేషన్ ఇచ్చాడు. x⁴ - 5x³ + 5x² + 5x - 6 = 0. ఇది ఒక బైక్వాడ్రటిక్ ఈక్వేషన్. ఈజ్ ద బైక్వాడ్రటిక్ ఈక్వేషన్ అని రాస్తాం, మనకు తెలియాలి కాబట్టి. అయితే గివెన్ దాట్ ఇంకేమి ఇచ్చాడు కండిషన్? ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆఫ్ ఇట్స్ రూట్స్ ఈజ్ 3 అన్నాడు. సో అది పక్కన పెడితే ఈ ఈక్వేషన్ మనం 1 అని తీసుకుందాం. ఈక్వేషన్ 1. సో బైక్వాడ్రటిక్ ఈక్వేషన్ ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం 1 అన్నాం. ఏమి ఇచ్చినా కూడా 1 అని తీసుకోవాలి ఫస్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీటికి మీరు ఆల్రెడీ 10th చదివారు కాబట్టి మీకు అక్కడ తెలుస్తుంది, ఇక్కడ కూడా తెలియాలి. ఏంటి అంటే పాలినామియల్స్. సో ఇది పాలినామియల్ టాపిక్. సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇలా ఉంటాయి కదా, అలా దీనికి కూడా ఉంటాయి. సో ఇక్కడ x⁴ ఉన్నాయంటే ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. దాన్ని మనం S1, S2, S3, S4 అని 4 రకాల పేర్లతో పిలుస్తాం. సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, సమ్ అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, టోటల్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఎందుకంటే పవర్ 4 కాబట్టి. సింపుల్ లాజిక్. రూట్స్ కూడా ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఎందుకంటే పవర్ 4 కాబట్టి. సో ఇక్కడ ఈ పవర్ని బేస్ చేసుకొని మీరు లాజిక్ అనమాట. ఒకవేళ క్యూబిక్ ఈక్వేషన్ వస్తే మనకు 3 ఉంటాయి, S1, S2, S3. క్వాడ్రటిక్ అయితే 2 ఉంటాయి, సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్, సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. మీకు తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఐడియా వస్తుంది కదా. సో ఆ లాజిక్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ x⁴ అంటే బైక్వాడ్రటిక్ ఈక్వేషన్కి 4 ఉంటాయి. S1, S2, S3, S4 ఈ 4 మనకి అవసరం అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏది అవసరం? 4 అవసరమా లేదంటే 4గిట్లో 1 అవసరమా అనేది ఎలా తెలుస్తుంది అంటే ముందు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆఫ్ ఇట్స్ రూట్స్ అన్నాడు. చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆఫ్ ఇట్స్ రూట్స్, 2 ఆఫ్ ఇట్స్ రూట్స్ ఈజ్ 3 అన్నాడు. అంటే 4గిట్లో మరి 4 మనకు దగ్గర లేవు కాబట్టి లెట్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా 4 తీసుకున్నాను రూట్లు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా బీ ద రూట్స్. ఏవో తెలియవు కదా, XYZ అన్నట్టుగా ఇలా తీసుకున్నాం. ఇక్కడ మనకు తెలియదు ఆన్సర్లు. ఇంకా ఈ ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ, గామా వాల్యూ, డెల్టా వాల్యూ తెలియాలి, అదే ఆన్సర్. మనకు తెలియదు కాబట్టి ఇనిషియల్గా 4గిట్లని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అని తీసుకున్నాను. బీ ద రూట్స్ ఆఫ్ ద
ఈక్వేషన్, వాడిచ్చిన ఈక్వేషన్ యొక్క రూట్లు అనుకుంటే ఏమంటున్నాడు, ఉన్న 4 ఏవో ఒక రెండిట్ల యొక్క ప్రొడక్ట్, ఏవో 2 చూస్ చేసుకోండి, మీ ఇష్టం. ఆల్ఫా బీటా తీసుకుంటారా గామా డెల్టా తీసుకుంటారా అనేది మీ ఇష్టం. ఇక్కడ మనం సింపుల్గా ఫస్ట్ 2 ఉన్నాయి కాబట్టి ద ప్రొడక్ట్ ఎవరు ప్రొడక్ట్ తీసుకున్నానంటే ఇద్దరు తీసుకుంటున్నాను. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు ఎంత తీసుకోవాలన్నాడు, 3 అని తీసుకోమన్నాడు. వాడే ఇచ్చాడు చూడండి క్వశ్చన్లో. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 3 అని నేను తీసుకున్నాను. మీరు గామా ఇంటూ డెల్టా అని కూడా తీసుకోవచ్చు. అర్థమైందా? సింపుల్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ 2 ఏముంటాయి తీసుకుంటే ఈజీ సమ్ బే అవుతుంది అనమాట, మీకు కన్ఫ్యూజన్ లేకుండా. సో ఆల్ఫా బీటా ఈక్వల్ టు 3 అని ఎందుకు తీసుకున్నానంటే వాడు ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ లాజిక్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఆల్ఫా బీటా అంటే 2 ఇంటూలో ఉన్నాయి కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని మన దగ్గర ఉన్న 4 S1 S2 S3 S4లో ఫోర్త్ది ఏంటమ్మా S4. దీన్ని ఏమని పిలుస్తారంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అని పిలుస్తారు. సో దీనికి ఫార్ములా ఇదిగోండి, ఆల్ఫా బీటా గామా డెల్టా అన్ని ఇంటూల్లో ఉంటాయి అనమాట. ఇది వాడుతున్నాను. ఎందుకు సార్ S1 వాడలేదు, S2 వాడలేదు, S3 వాడలేదు, S4 వాడారు అంటే ఇది ప్రోడక్ట్లో ఇచ్చాడు కాబట్టి ప్రోడక్ట్తో అవసరం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ 4ది వాడాను అనమాట. లాజిక్ అర్థమైందా? చెప్పిన సమ్ అలా వినియండి, మీకు అర్థమైపోద్ది. సో ఆల్ఫా బీటా గామా డెల్టా అనే 4 వాడాం. దీనికి ఫార్ములా ఏంటి అంటే E/A అమ్మ. ఫార్ములా ఏంటమ్మా? E/A. అదేంటి సార్, ఈ ఎక్కడ ఉంది సార్ చెప్తాను. సో దీనికి ఫార్ములా E/A గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా 10th క్లాస్లో, ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ B/A, ఆల్ఫా ఇంటూ బీటా మైనస్ C/A D/A, ఇలాంటి ఫార్ములాలు చదివాం మనం. ఆ లాజిక్లోనే ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకేనా? మైనస్ B/A C/A మైనస్ D/A ఇలా ఉన్నాయి కదా, అదే లాజిక్లో S4 ఒక్కటి సరిపోద్ది ఈ సమ్మకి. ఏంటది అంటే E/A అనమాట. మరి ఈ ఎక్కడి నుంచి వచ్చింది చూద్దాం. ఫ్రమ్ 1 చూడండి, కంపేరింగ్ 1 విత్, కంపేర్ చేద్దాం దేంతోని, కంపేరింగ్ 1 విత్ స్టాండర్డ్ ఫామ్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి స్టాండర్డ్ ఫామ్ ఏంటమ్మా, AX² + BX + C తెలుసు కదా మీకు. అలాగే ఈ బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్కి స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే AX⁴ BX³ CX² DX + E = 0 అమ్మ. ఎలా అంటే ఏం లేదు, ABCDలు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత పవర్ 4 ఉంది కాబట్టి పవర్ 4 పవర్ 3 పవర్ 2 పవర్ 1 కాన్స్టెంట్ రాస్తారు. సో ఇది స్టాండర్డ్ ఫామ్ అనమాట. సో ఇది దీంతో కంపేర్ చేసినప్పుడు వాల్యూలు చూడండి, X⁴ చూడండి, రెండిట్లు కంపేర్ చేయండి. ఇది కంపేర్ చేస్తే X⁴ కోఫిషియంట్ చెరిపోయింది. X⁴ కోఫిషియంట్ X⁴ కోఫిషియంట్ 1 కాబట్టి ఏ వాల్యూ ఎంత అయింది, 1 అవుద్ది. వాళ్ళిద్దరిని కంపేర్ చేయాలి. BX³ - 5X³ X³ ముందు ఇక్కడ B ఉంది, X³ ముందు ఇక్కడ -5 ఉంది కాబట్టి B వాల్యూ ఎంత, -5. అలా చేస్తే C వాల్యూ ఎంత, 5, D వాల్యూ ఎంత, 5, ఈ వాల్యూ ఎంత, -6. అర్థమైందా లేదా? అర్థమైందమ్మా. సో ఇప్పుడు మనకి ABCDE ఈ 5 వాల్యూలు వచ్చాయి. ఈ 5 వాల్యూలు వచ్చాయి కాబట్టి దీన్ని బట్టి చెప్పచ్చు కదా మనం కదా. ఏం చెప్తారు చెప్పండి? E/A అంటే E ఎంత చూడండి, -6 -6/A ఎంత, 1. కాబట్టి ఆల్ఫా బీటా గామా డెల్టా. సో ఇచ్చిన క్వశ్చన్కి ఈ S4 వాల్యూ ఎంత అవుద్దమ్మా, -6 అవుద్ది. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. చెప్పింది అర్థమైందా లేదా? ఓకే, అంతే. ఇప్పుడు వాడిచ్చిన ఆల్ఫా బీటా = 3ని ఉపయోగించుకొని సమ్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీకు లాజిక్ చెప్పాను. ఏం చెప్పానంటే ఒక బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ల యొక్క మల్టిప్లికేషన్. 4 అంటే 2 × 2. ఆ లాజిక్ మర్చిపోద్దు. కాబట్టి ఇప్పుడు ఈ బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ కోసం మనం 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్రియేట్ చేస్తున్నాం. 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు క్రియేట్ చేయాలంటే ఏమేమి కావాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇక్కడ దాకా నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం మిగతాది చూద్దాం. చూడండి అమ్మా, మనకు కావాల్సిన ఒకటి రాసుకున్నాను, ఇంకేం కాదు. అంటే క్వశ్చన్ ఏదైతే మనం చేర్పిస్తామో బోర్డు మీద లేదు కాబట్టి అక్కడ తెలియాలన్న ఉద్దేశంతో క్వశ్చన్ రాశాను. ఎక్కడ దాకా మనకి ఆల్ఫా బీటా గామా డెల్టా వాల్యూ వచ్చిందో అక్కడ దాకా రాశాను. ఇప్పుడు మనం మిగతావి చూద్దాం. సో మిగతావి ఏంటంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న వాల్యూ ఏంటమ్మా, మన దగ్గర వాల్యూ ఉంది. ఏంటి ఆ వాల్యూ, ఆల్ఫా బీటా = 3 కదా. ఆల్ఫా బీటా = 3. దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు చెప్పండి. నార్మల్గా ఆల్ఫా బీటా అనేది 3 అనే వాల్యూ ఉంది. అయితే ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మీకు ఏం చెప్పాను నేను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 రావాలని చెప్పాను. 2 రావాలి. ఆల్ఫా బీటాతో ఒకటి, గామా డెల్టాతో ఒకటి వస్తుంది అనమాట. అయితే ఆల్ఫా బీటా అనే వాల్యూ ఉంది, బాగుంది. ఇప్పుడు
ఈ ఆల్ఫా బీటాతో పాటు ఆల్ఫా ప్లస్ బీటా అనేది కూడా కావాలి, దాన్ని పి అని తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ ఆల్ఫా బీటా అన్నారు బాగుంది, ఆల్ఫా ప్లస్ బీటా అసలు దేనికి వచ్చింది, ఎలాగా, అదే నాకు అర్థం కాదు సార్ ఇలాంటప్పుడే అని మీకు డౌట్ వచ్చేది. ఏం లేదు, చాలా క్లియర్గా వినండి. ఎప్పుడైనా సరే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం క్రియేట్ చేయాలంటే దానికి కావాల్సింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా చెప్పండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని చెప్తున్నారేమో, అది స్టాండర్డ్ ఫామ్. అది కాదు, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్రియేట్ చేయాలంటే, ఫామ్ చేయాలంటే, తయారు చేయాలంటే మనకున్న ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా, మీకు గుర్తొచ్చే ఉంటుంది. ఇది కూడా మీకు 10th ఉందన్నమాట, 2 మార్క్ క్వశ్చన్. అది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మీకు తయారు చేయమని అడిగితే ఈ ఫార్ములా వాడితే వచ్చేస్తుంది. మరి ఇప్పుడు మనం ఏమన్నాను మీకు, నేను పవర్ 4 ఈక్వేషన్ కావాలంటే 2 పవర్ 2 ఈక్వేషన్లు ఉండాలి, 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు ఉండాలంటే ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేస్తాను. ఇది చేసేటప్పుడు మనకి ఎవరెవరు కావాలి, మరి ఈ ఫార్ములా కావాలి కదా తయారు చేయాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది కావాలంటే ఇందులో ఎవరెవరు అవసరం ఒకసారి చూడండి. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఒకటి అవసరమే ఉంది, ఆల్ఫా బీటా అనేది కూడా అవసరం ఉంది. వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఆల్ఫా బీటా 3 ఉంచుకున్నాను, ఆల్ఫా ప్లస్ బీటా అనేది లేదు, తయారు చేయడానికి నాకు అవ్వదు. కాబట్టి నేను ఏం చేశానంటే పి అనుకున్నాను, అంతే సింపుల్. లేదు కాబట్టి పి అనుకున్నాను. ఒకవేళ 5 or 6 వచ్చి ఉంటే సమ్ చేసొచ్చు. మీకు అర్థమైందా లాజిక్? అదనమాట వాడాలి. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ ఆల్ఫా బీటా అండ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్, ఫార్ములా ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 అమ్మ. సో ఇది ఈక్వేషన్. సో దీన్ని బట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే పిఏ కదా, పిఎక్స్, ఆల్ఫా బీటా అంటే 3 కదా, 3 ఈక్వల్ టు 0. అంతే. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని 2 అనుకున్నాను కాబట్టి ఇందాకది ఇది 3 అనుకుంటున్నాను. అర్థమైందా లేదా నేను చెప్పేది? మనకి 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు కావాలి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి కావాలంటే ఖచ్చితంగా ఎవరై ఉంటారు, నలుగురిలో ఆల్ఫా బీటా అయిపోయారంటే ఇంకిద్దరు ఉంటారు, ఎవరాలు, గామా డెల్టా. కాబట్టి గామా డెల్టా వాల్యూ మన దగ్గర లేదు. అది ఎలా తెచ్చుకోవాలంటే చూడండి, ఫ్రమ్ 2 నుంచి మన దగ్గర ఉన్న వాల్యూ ఏంటి, ఆల్ఫా బీటా గామా డెల్టా ఈక్వల్ టు -6. ఒప్పుకుంటారు కదా, మన దగ్గర ఉంది ఆల్రెడీ ఈక్వేషన్ 2లో. చూడండి, ఇందులో ఆల్ఫా బీటా 3ని పెట్టాను అనుకోండి, ఆల్ఫా బీటా ప్లేస్లో 3 పెడితే నాకు గామా డెల్టా ఈక్వల్ టు -6. అప్పుడు నాకు గామా డెల్టా కావాలంటే ఈ 3 డెల్టా -6/3 అవుద్ది, ఎందుకంటే ఇంటూలు ఉందంటే డెల్టా డివిజన్ అవుద్ది. 3 1s are 3 2s are. కాబట్టి నాకు గామా డెల్టా ఎంత వచ్చింది, -2 వచ్చిందమ్మా. అర్థమైందా లేదా? గామా డెల్టా వచ్చిందా లేదా? మళ్ళీ ఇంకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎవరెవరు కావాలి, ఆల్ఫా బీటా ఎలాగో గామా ప్లస్ డెల్టా కావాలి. కానీ గామా డెల్టా ఉంది, గామా ప్లస్ డెల్టా లేదు కదా, అందుకోసం లెట్ గామా ప్లస్ డెల్టా ఈక్వల్ టు క్యూ అని తీసుకోవాలమ్మా. లాజిక్ అర్థమైందా? ఇక్కడ ఎలా తీసుకున్నాను అలాగే ఇక్కడ ఒక ఇద్దరు తీసుకున్నాను. ఇప్పుడు ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ గామా డెల్టా అండ్ గామా ప్లస్ డెల్టా ఈజ్, చెప్పండి దీనికి ఈక్వేషను, ఎక్స్ స్క్వేర్ మైనస్ గామా ప్లస్ డెల్టా ఇంటూ ఎక్స్ ప్లస్ గామా డెల్టా ఈక్వల్ టు 0. దేనికైనా అదే ఫార్ములా, దేనికైనా ఫార్ములా ఏంట్రా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వింగ్కి అంటే, అదే ఫార్మింగ్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్, అది ఆల్ఫా బీటా అవ్వచ్చు, గామా డెల్టా అవ్వచ్చు, పీక్యూ అవ్వచ్చు, XY అవ్వచ్చు, ఏదైనా, ఇంటూ ఎక్స్ ప్లస్ మల్టిప్లికేషన్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, అది ఆల్ఫా బీటా అవ్వచ్చు, గామా డెల్టా అవ్వచ్చు, పీక్యూ అవ్వచ్చు, ఏదైనా సరే. అంటే మీ టార్గెట్ ఎవరో ఒక ఇద్దరు వాల్యూలు ఉండాలి, వాళ్ళిద్దరిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయగలిగితే వచ్చేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాను, గామా ప్లస్ డెల్టా అంటే వాల్యూ ఎంత, క్యూ అని, ఎక్స్ ప్లస్ గామా డెల్టా అంటే ఎంత వచ్చింది, -2 వచ్చింది. అంటే ఇప్పుడు ఓవరాల్గా నేను ఏ రాయొచ్చు ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ మైనస్ క్యూఎక్స్ -2 ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషను. సో దీన్ని 3 అనుకున్నాను కాబట్టి దీన్ని ఏమనుకోవాలి, 4 అని తీసుకోవాలి. సో ఇప్పుడు మనం అనుకున్నట్టు మీకు నేను చెప్పినట్టు 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి. ఇందులో అదే కదా చెప్పాను, 4 అంటే 2 into 2. కాబట్టి ఇదొక 2 వీళ్ళిద్దరిని నేను మల్టిప్లై చేస్తే సమ్ వచ్చినట్టే. ఓకే, అది చేద్దాం. సో ఇక్కడ దాకా మీరు నోట్ చేసుకుందాం. రైట్,
సో ఇక్కడ కంటిన్యూషన్ మీకు ఏం చెప్పాను, ఒక బైక్వాడ్రిక్ ఈక్వేషన్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అందుకే ఆ రెండు అగోండి ఇచ్చిన క్వశ్చన్ రాసాం. దీని అర్థం ఏంటంటే రెండు యొక్క మల్టిప్లికేషన్. ఏటా రెండు అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం క్రియేట్ చేసిన రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క మల్టిప్లికేషన్ రాశాను ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇద్దరిని కంపేర్ చేయాలన్నమాట. ఏంటి సార్, సింపుల్ చెప్తాను వినండి. ఇది ఎలా ఉంది చూడడానికి, బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది అంటే పవర్ 4. దీన్ని కూడా పవర్ 4లోకి మార్చేయండి, అంటే మల్టిప్లై చేసేస్తే పవర్ 4లోకి మారిపోద్ది. మారిపోయిన తర్వాత ఇద్దరిని కంపేర్ చేసేస్తే సమ్ వచ్చేస్తుంది. సో ఒకసారి చూద్దాం ఎలాగనేది, చాలా క్లియర్గా చూడండి. ముందు అక్కడ ఇచ్చింది అలా రాయాలి కాబట్టి x⁴ మైనస్ 5x³ ప్లస్ 5x² ప్లస్ 5x మైనస్ 6 LHS రాస్తాను. అలాగే RHSని ఎలా మల్టిప్లై చేయాలి చూడండి, సింపుల్ చెప్తాను. ఈ మొత్తంతో మల్టిప్లై అవ్వాలంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఈ ఒకటి ఈ మొత్తంతో చేయండి, రెండోది మొత్తంతో చేయండి, మూడోది మొత్తంతో చేయండి. ఎలా చేయాలి, ఫస్ట్ x² రాసి ఈ మొత్తం రాసేయండి, x² మైనస్ QX మైనస్ 2. తర్వాత సెకండ్ది రాయండి మైనస్ PX, మళ్ళీ మొత్తం చేయండి x² మైనస్ QX మైనస్ 2. అర్థమైందా? తర్వాత లాస్ట్ 3 కదా, ప్లస్ 3 ఇంటూ మళ్ళీ x² మైనస్ QX మైనస్ 2. చూడండి దాని ఇంటూ అక్కడ స్పేస్ లేదని రాసిన కింద. ఓకేనా? ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఇది చేయడానికి ఎటు ఉండదు, అదే అలా రాసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకు కావాల్సింది బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇద్దరు అలాగే ఉండాలి. ఇది లేదు, దీన్ని చేద్దాం. ఇది ఉంది కాబట్టి వదిలేయండి, అలా రాసుకుంటూ వెళ్ళండి. చూడండి x² ఇంటూ x² x⁴ మైనస్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x² ఇంటూ QX x² QX. నేను నోట్తో చెప్తాను కాబట్టి ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా కనబడకపోతే నేను చెప్పింది వినండి. ఓకేనా? నేను చెప్పిందే. ఓకే, సో x² ఇంటూ x² x⁴ మైనస్ x² ఇంటూ QX అనేది x² QX మైనస్ ఉంది, మళ్ళీ మైనస్ x² ఇంటూ 2 అంటే 2x². అర్థమైందా? తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ PX ఇంటూ x² PX³ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ PX ఇంటూ QX PQX² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ PX ఇంటూ 2 2PX. అర్థమైందమ్మా? ప్లస్ ప్లస్ 3 ఇంటూ x² 3x² ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ QX 3QX మైనస్ అక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ 2 6. అర్థమైందా నేను చెప్పేది? అర్థమైందా? చాలా క్లియర్గా చూడండి. ఓకే, మల్టిప్లై చేసాం అంతే, సింపుల్. ఇప్పుడు ఏవైనా లైక్ టర్మ్స్ అంటే కామన్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోండి. x⁴ ఒకటే ఉంది కాబట్టి ఒకటే, x⁴ ఎన్ని ఉన్నాయి చూడండి, ఒకటే, అది రాస్తారు. x⁴ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 అంటే x² ఎన్ని ఉన్నాయి అంటున్నాను, 1 2 3 4 అంటే 4 x² ఉన్నాయి. ఓకేనా? తర్వాత ఎక్స్లు ఎన్ని ఉన్నాయి చూడండి, ఎక్స్లు 1 2 రెండే ఉన్నాయి, కాన్స్టెంట్ ఏమో ఒకటే ఉంది. సో అలా అవన్నీ ఒక్కొక్క దగ్గర పెట్టియండి. సో ముందు ఇది రాయండి, x⁴ మైనస్ 5x³ ప్లస్ 5x² ప్లస్ 5x మైనస్ 6 ఈక్వల్ టు. సో ఇప్పుడు ఇక్కడ x⁴ ఒకటే ఉంది కాబట్టి ఒకటే రాశాను, కంపేర్ అనమాట, సేమ్ అయిపోవాలి, దీనిలాగా ఉండాలి. x⁴ ఒకటి అయిపోయింది, అర్థమవుతుందా? తర్వాత x³ ఎన్ని ఉన్నాయి చెక్ చేద్దాం, ఒకటే ఉంది కాబట్టి అది కూడా రాశాను, మైనస్ PX³. తర్వాత x² ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, x² ఇంటూ QX అంటే x² QX రాసాం, అంటే x² ఇంటూ x అంటే క్యూబే కదా, డైరెక్ట్ రాసేయచ్చు, మనం సపరేట్ రాసాము కంగారులో. 3a x³ వేసేయండి, ఇంక x² ఇంటూ x అంటే x³ కదా, అది వేసేయండి. సో ఇది x³ అయిపోయింది. ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూసుకోండి, అన్నీ సరిపోవాలి. ఇది x³ ఇదొకటి ఉంది, ఇదిగోండి ఇక్కడ ఒకటే వేసాం కానీ రెండు ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? వేద్దాం, అన్నీ సరిపోలేదో చెక్ చేసుకోండి. ఇది క్యూబ్లో ఉంది, ఇది క్యూబు, ఇది స్క్వేరే, ఇంకేం మల్టిప్లికేషన్ చేయడానికి లేదు. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి, ఇదో క్యూబ్లో ఉంది, ఇదో క్యూబ్లో ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరిని కామన్ తీయచ్చు, మైనస్ x³ చూడండి, అది ఇద్దరిని రాస్తాను చూడండి, మీకు అర్థం అవ్వాలి కదా. మైనస్ x³ క్యూ మైనస్ PX³ ఇద్దరిలో ఎవరిని కామన్ తీయచ్చు, x³ తీయచ్చు, మైనస్ కూడా తీయచ్చు. అప్పుడు లోపల ఎవరు ఉంటారు, P ప్లస్ Q ఇంటూ x³ వస్తుంది, అంతే కదా. అర్థమైందా మీకు? మైనస్ x³ కామన్ తీసేస్తే P ప్లస్ Q. సో ఇక్కడ నేను ఇప్పుడు అదే రాస్తున్నాను, మైనస్ P ప్లస్ Q ఇంటూ x³, దాని సరిపోయింది. ఇప్పుడు స్క్వేర్లు చూడండి, స్క్వేర్లు మైనస్ 2x² ఒకటి
పీక్యూ ఎక్స్ స్క్వేర్ ఒకటి, 3x స్క్వేర్ ఒకటి. వీళ్ళందరిలోంచి ఎక్స్ స్క్వేర్ తీద్దాం. బయట ఇక్కడ కాదు, ఇదిగోండి బయట ప్లస్ ఉంచాను. ఎక్స్ స్క్వేర్ను కామన్ తీస్తే అన్నిటిలోంచి ఇక్కడ ఎవరు మిగిలారు? -2 మిగిలింది. ఇక్కడేమో ప్లస్ పీక్యూ మిగిలింది. ఇక్కడ +3 మిగిలింది ఇంటూ ఎక్స్ స్క్వేర్. అర్థమైందా లేదా? ఓకే, నెక్స్ట్ ఎక్సెల్ చూడండి. 2px ఒకటి, 3qx ఒకటి. వీళ్ళిద్దరిలోంచి ఎక్స్ని కామన్ తీయొచ్చు, అంతే కదా. మీరు ఇక్కడ ఎందుకు సార్ ఎక్సెల్ తీస్తున్నారు? ఎక్సెల్ తీస్తేనే కదా దీనిలాగా ఉంటుంది చూడండి. x⁴, x³ ఎక్స్ స్క్వేర్ అలా దీంతో కంపేర్ అవ్వాలి. కాబట్టి x³ x⁴ ఇవే తీయాలి. కాబట్టి ఇప్పుడు ఎక్స్ తీయండి. ఎక్స్ స్క్వేర్ అయిపోయింది కాబట్టి తర్వాత టర్మ్ ఏమవుద్ది? ఎక్స్ అవుద్ది. ఇప్పుడు ఎక్స్ని ఎక్కడెక్కడ తీయొచ్చు? 2px 3qxలోంచి ఎక్స్ తీయొచ్చు. ఎక్స్ తీసేస్తే మీకు ఇక్కడ 2p - 3q మిగులుతుంది. 2p - 3q ఇంటూ ఎక్స్. అక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాశాను. ఓకేనా? ఇది మనకు అక్కర్లేదులేండి, చెరిపేద్దాం. నెక్స్ట్ మైనస్ అయిపోయింది. ఇంకేంటి? ఎక్స్లు తీస్తాం, x² తీస్తాం, x³ అన్నీ తీస్తాం. ఇంకా మిగిలిన దాంతో ఒక కాన్స్టెంట్, దాన్నే -6 ఉంది కాబట్టి అదే రాస్తాను. అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు ఒకసారి మీరు కనుక గమనించినట్టయితే ఒకసారి, సో ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఓకే చూడండి. ఇక్కడ చెక్ చేస్తే ఇది ఒకలా ఉంటుంది చూడండి. ఇది ఇప్పుడు ఎలా మారిపోయిందంటే ఒక బైకోడటిక్లోకి మారిపోయింది చూడండి. x⁴, x³ x² ఎక్స్ కాన్స్టెంట్ ఇలా ఉందంటే దాన్ని ఏమనొచ్చు? బైకోడటిక్ అనొచ్చు. అయిపోయింది. ఇప్పుడు మన ఇద్దరు ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇద్దరు సేమ్గా ఉన్నారు. ఇప్పుడు మనం కంపేర్ చేయాలి. చూడండి, ఆన్ కంపేరింగ్ LHS అండ్ RHS ఇద్దరిని కంపేర్ చేయండి. ఈక్వేషన్ అనమాట. అంటే ఫస్ట్ x³ కంపేర్ చేసినట్టయితే డైరెక్ట్ చేసేయండి, ఏం అవసరం అంతే. ఇక్కడ x³ ఎవరున్నారు చెప్పండి? కోఎఫిషియంట్ ఎవరున్నారు? -p+q అని ఉంది. ఇక్కడ x³ ఎవరున్నారు? -5 ఉంది. అలా కంపేర్ చేయాలి. సో ఇప్పుడు మైనస్ కట్ అయిపోతే 5 = p+q అయినా వచ్చింది. ఓకేనా? ఒకటి. తర్వాత ఇంకొకటి ఇది చూడండి, x² కోఎఫిషియంట్ ఎవరున్నారు చెప్పండి అక్కడ నాకు? -2 + pq + 3 అంట. -2 + pq + 3 అంట. ఇక్కడ x² ఎవరున్నారు? 5ఏనా? ఓకే, ఇది ఇంకా సాల్వ్ చేయండి. 5 ఉంది. -2 + 3 అంటే 1 + pq ఉంది. ఇంకా చేయాలంటే 1 ని తెచ్చేసుకుంటే 5 - 1 = pq. 5 - 1 అంటే 4, అంటే pq వచ్చింది ఇక్కడ. దీనివల్ల ఎవరు వచ్చారు? pq వచ్చింది. ఇంకా నెక్స్ట్ చేసుకుంటే p - q కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అక్కడ. ఓకేనా? అది కూడా చేయొచ్చు. కానీ వీళ్ళిద్దరిని యూస్ చేసి కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ థర్డ్ది కూడా చేసుకుంటానంటే చేసుకోవచ్చు. 2p - 3q = 5 అనమాట. అది p - qలో ఉంది, ఇది p+qలో ఉంది. వాళ్ళిద్దరిని సాల్వ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ 2 సరిపోతాయి, అన్నీ రాయక్కర్లేదు. ఫస్ట్ 2 సరిపోతాయి. ఇప్పుడు ఒక సింపుల్ థింగ్ చెప్తాను వినండి, చాలా సింపుల్. ఏంటంటే p+q వచ్చింది, pq వచ్చింది, మనం అనుకోకుండా వచ్చాయి అవి. ఓకేనా? ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? వీళ్ళిద్దరు వాల్యూలు తెలుసుకోవడం, అంతే కదా. దీని వాల్యూ తెలియాలి, దీని వాల్యూ తెలియాలి. దీని వాల్యూ తెలిస్తే, దీని వాల్యూ అంటే ఇందులో p తెలీదు, p తెలియాలి. ఇందులో q తెలియాలి. వీళ్ళిద్దరూ తెలిసిన ఇద్దరిని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది, ఈ వాల్యూ వచ్చేస్తుంది. దీన్ని మనం సాల్వ్ చేస్తే అంటే x² - సంథింగ్ వస్తుంది. అదంతా సాల్వ్ చేస్తే 2 రూట్లు వస్తాయి. దాన్ని కూడా సాల్వ్ చేస్తే 2 రూట్లు వస్తాయి. ఈ 2 ఆ 2 టోటల్ ఎన్ని అవుతాయి? 4 అవుతాయి. అవే సమ్ అనమాట, అవే ఆన్సర్స్. అయితే సింపుల్ చెప్తాను లాజిక్ ఏనండి. ఎప్పుడైనా సరే ఇద్దరు వాల్యూలు తెలియాలంటే అది pq అవ్వచ్చు, ab అవ్వచ్చు, xy అవ్వచ్చు, ఏదైనా సరే ఇద్దరు వాల్యూలు తెలియాలంటే మన దగ్గర ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి యొక్క ప్లస్, వాళ్ళిద్దరి యొక్క మైనస్ ఉండాలి. అర్థమైంది చెప్పింది? వాళ్ళిద్దరి యొక్క ప్లస్, వాళ్ళిద్దరి యొక్క మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ x+y అంటే xy వాల్యూస్ కోసం x+y ఉండాలి, x - y ఉండాలి. అప్పుడు మనం ఈజీగా క్యాన్సిల్ చేసి సమ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి ఎవరెవరు ఉన్నారు? p+q. pq వాల్యూలు కావాలంటే ఇద్దరిద్దరు కావాలి. ఎవరిద్దరు అంటే p+q కావాలి, p - q కావాలి. గుర్తుపెట్టుకోండి, చెప్పింది అర్థమైందా? p+q కావాలి, p - q కావాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు p+q ఉంది కానీ p - q ఉందా? లేదు. అది తెచ్చుకోవాలి ఇప్పుడు. అది మన టార్గెట్. అర్థమైందా? p+q ఉంది, p - q లేదు.
సో పీ ప్లస్ క్యూ పీ మైనస్ క్యూ అంటే క్యూ క్యూ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, పీ వాల్యూ వచ్చేస్తుంది కదా, అలా చెప్తున్నాను మీకు సాల్వింగ్ మెథడ్ అనమాట. కాబట్టి ఇప్పుడు అది తెచ్చుకోవాలంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాలో పెడితే పీ మైనస్ క్యూ కూడా వచ్చేస్తుంది. సో ఇది అది సాల్వ్ చేసేస్తే మీకు సమ్ అయిపోద్ది అనమాట. పీక్యూ వాల్యూస్ అవి తీసుకెళ్ళి ఇందులో వేసుకోవచ్చు, సమ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ దాకా రాసుకోండి. ఇప్పుడు మనం మిగతా చూద్దాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏవైతే సొల్యూషన్స్ ఉన్నాయో ఇవి చాలా క్లియర్గా, ఓకేనా, ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఇదే ఎక్స్ప్లెనేషన్ విత్ బేసిక్స్ ఏవైతే నేను చెప్తున్నానో వీటితో కలిగి ఉన్న పీడిఎఫ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి, మెటీరియల్స్. మీరు సింపుల్గా మన ఎంటీహెచ్ మెటీరియల్స్ అనుకోవచ్చు. ఓకే, సో ఈ మెటీరియల్స్ అనేవి తయారు చేయడం జరిగింది. ఈ మెటీరియల్స్ కనుక మీరు తీసుకోగలిగితే ఇందులో ప్రతి స్టెప్ విత్ బేసిక్స్తో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్వన్నీ ఉంటాయి, మీ అందరికి అర్థమయ్యే విధంగా ఉంటాయి. ప్రతిదీ కూడా పక్కన రాయడం జరుగుతుంది, అంటే అది చూసాక మీకు అర్థమైపోతుంది అనమాట. సో మన మెటీరియల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మనం తయారు చేసాం. చాలామందికి స్టార్ క్యూ చదవాలో తెలీదు, లేదంటే బుల్లెట్ క్యూ చదవాలా, కాలేజీలో చెప్పించి చదవాలా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇలా కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకే సొల్యూషను మన పీడిఎఫ్స్ అనమాట. సో మనం పీడిఎఫ్లు తయారు చేయడానికి గల కారణమే మీ అందరి యొక్క కన్ఫ్యూజన్ని పోగొట్టి సింపుల్గా మన పీడిఎఫ్ చదవండి, మీరు అనుకున్న మార్క్స్ తెచ్చేసుకుంటారు, ఇంకా దేని జోలికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఐపీఈ సంబంధించి అని చెప్పి మనం పీడిఎఫ్లు తయారు చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్స్ కనుక మీకు కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, MTH_Harish ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి. మీరు నాకు అక్కడ మెసేజ్ చేస్తే ఆ పీడిఎఫ్ డీటెయిల్స్ పెడతాను. మన దగ్గర 1A 1B 2A 2B ఈ 4 మ్యాథ్స్లు ఉన్నాయి. మీరు ఒకళ్ళు పాస్ అవ్వకపోయినా, ఎప్పటి నుంచో బ్యాక్లో కవర్ అవ్వకపోయినా, లేదంటే కాలేజ్కి వెళ్ళకపోయినా, లేదు కాలేజ్కి వెళ్ళినా కన్ఫ్యూజన్ సార్ నాకు మ్యాథ్స్ అంటే భయం ఉన్నా, మీ అందరికీ కూడా మన పీడిఎఫ్స్ అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి పీడిఎఫ్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇన్స్టాలో నాకు అడిగితే నేను మీకు పెడతాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అర్థమైందా? రైట్. సో ఇక్కడ మనం టాపిక్లోకి వస్తే, సో ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా, సో మన దగ్గర పీ ప్లస్ క్యూ వాల్యూ ఉంది, పీక్యూ వాల్యూ ఉంది, అలాగే 2 ఈక్వేషన్లు ఉన్నాయి, అవన్నీ రాశాను ఎందుకని చేర్చాను కాబట్టి. అండ్ మీకు ఇంకో విషయం, ఏదైతే ఎప్పుడైనా సరే ఎవరైనా ఇద్దరు వాల్యూని సాల్వ్ చేయాలంటే మనకి వాళ్ళిద్దరి యొక్క ప్లస్ వాళ్ళిద్దరి యొక్క మైనస్ ఉండాలని చెప్పాను మీకు. కాబట్టి పీ ప్లస్ క్యూ ఉంది కానీ పీ మైనస్ క్యూ లేదు. అయితే పీ ప్లస్ క్యూని పీక్యూని వీళ్ళిద్దరిని వాడి పీ మైనస్ క్యూ ఎలా తెచ్చుకోవచ్చు, దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఇది, వీ నో దాట్ పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ 4PQ. ఇది ఫార్ములా అమ్మ, గుర్తుపెట్టుకోవాలి. పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ 4PQ అనే ఫార్ములా వాడితే ఇది వచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఇది ఉందనుకోండి, ఇది వచ్చేస్తుంది. అంటే ఎవరైనా సరే ఈ ఫార్ములా వాడడం వల్ల మనకి దీన్ని కనిపెట్టడానికి వాడచ్చు, దీన్ని కనిపెట్టడానికి వాడచ్చు, దీన్ని కనిపెట్టడానికి వాడచ్చు. మనకు అవసరమైన వాడు వీడు కాబట్టి వీడిని కనిపెట్టడానికి ఇప్పుడు ఈ ఫార్ములా అనేది మనం వాడుతున్నాం. అర్థమైంది కదా మీకు? సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో పీ మైనస్ క్యూ కావాలి, పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ కావాలి. పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ ఎంత ఉంది? 5 ఉంది. సో 5 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ పీక్యూ ఎంతమ్మా? 4 వేసాను. సో ఇప్పుడు పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, చూడండి, 5 స్క్వేర్ 25 మైనస్ 4 4 16. అంటే ఇప్పుడు పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ కావాలంటే 25 మైనస్ 16 అంటే 9. పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ అనేది మీకు 9 అయ్యింది కాబట్టి పీ మైనస్ క్యూ కదా మనకు కావాలి, స్క్వేర్ వద్దు, స్క్వేర్ అడ్ వెళ్తే రూట్ అవుద్ది. సో √9 అంటే ఆన్సర్ 3 అమ్మ. కాబట్టి మనకి పీ మైనస్ క్యూ ఎంత వచ్చిందండి? 3 వచ్చింది. ఇప్పుడు దేర్ ఫోర్ వీ హ్యావ్, మన దగ్గర ఉన్నవి ఏంటి? పీ ప్లస్ క్యూ ఏమో 5 ఉంది, పీ మైనస్ క్యూ ఏమో 3 ఉంది. వీళ్ళిద్దరిని యూజ్ చేసి పీక్యూలు తెచ్చుకోవాలి. కాబట్టి ఆన్ సాల్వింగ్ పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 5, పీ మైనస్ క్యూ ఈక్వల్ టు 3. చెప్పండి, ఇప్పుడు వీళ్ళిద్దరిని సాల్వ్ చేస్తే సమ్ అయిపోయినట్టే, ఏం లేదు, ప్లస్ క్యూ మైనస్ క్యూ కట్ అయిపోతున్నాయి. పీ ప్లస్ పీ అంటే 2p, 5 ప్లస్ 3 అంటే 8, పీ ఈక్వల్ టు 8/2, 2 1s 2 4s. పీ ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఇది వచ్చింది, పీ వచ్చిందంటే క్యూ కావాలి కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఇందులోనే వేయచ్చు, మీ ఇష్టం. ఫస్ట్ దాంట్లో వేసేద్దాం. పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 5లో పెడితే పీ ఎంత వచ్చింది? 4 వచ్చింది. కనిపిస్తుంది కదా మీకు? పీ అనేది 4 వచ్చింది. సో ఆ 4ని తీసుకెళ్ళి ఇక్కడ వేస్తే క్యూ అనేది వస్తుంది, చూడండి. క్యూ ఈక్వల్ టు 5 మైనస్ 4, క్యూ ఈక్వల్ టు 1. సో పీ అనేది 4, క్యూ అనేది 1, వీళ్ళిద్దరూ వచ్చారు, అయిపోయింది సమ్ము.
కానీ మనకి ఆన్సర్ రూట్స్ కదా కావాలి. ఇచ్చిన 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు వచ్చినవి ఏంటంటే ఈ 2 కదా, వాళ్ళిద్దరిలో పెట్టండి. పుట్ పీ కామా క్యూ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మన దగ్గర ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో పెట్టండి. పీ పెడితే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ పీ అంటే 3 4x + 3 = 0. దీన్ని సాల్వ్ చేయండి. పీ పెట్టిన తర్వాత ఫ్యాక్టరైజేషన్, మీ అందరికీ ఫ్యాక్టరైజేషన్ ఐడియా ఉంది. ఓకే, ఫ్యాక్టరైజేషన్ తెలియకపోతే తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ 3 × 1 3 కాబట్టి 3ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 1s are. సో 3 + 1 4 మధ్యలోది వచ్చింది. x² - 3x - x + 3 = 0. ఫ్యాక్టరైజేషన్ చాలా చిన్నది, తెలియకపోతే నన్ను అడగండి, మీకు చెప్తాను. లేదంటే ఫార్ములా మెథడ్ అయినా మీరు వాడచ్చు. ఏంటి సార్ అదంటే -b ± √b² - 4ac/2a అనే ఫార్ములాలో పెట్టినా మీకు ఆన్సర్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ని కామన్, ఫస్ట్ ఇద్దరిలోంచి ఒక కామన్ తీయాలి, నెక్స్ట్ ఇద్దరిలోంచి ఒక కామన్ తీయాలి. ఫస్ట్ ఇద్దరిలోంచి ఎక్స్ తీస్తే x - 3 ఉంటుంది, మైనస్ ఇద్దరిలో కామన్ లేదు కాబట్టి 1 తీయాలి. అప్పుడు ఇక్కడ కూడా x - 3 ఉంటుంది. కరెక్టో కాదో తెలియాలంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే 5 రావాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సరిపోయింది. ఇప్పుడు ఈ మొత్తంలో కామన్ x - 3 ఉంది, x - 1 కామన్ తీయగా మిగిలేదు. సో x - 3ని = 0 చేస్తే x = 3 వస్తుంది. అలాగే x - 1ని = 0 చేస్తే x = 1 వస్తుంది. ఇద్దరు వచ్చారు బాబు, చూడండి అమ్మా. సో ఇప్పుడు ఇంత పెద్ద సమ్ము అయ్యింది, బట్ మీకు అర్థమైంది కదా. సో ఆ లాజిక్కే మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీకు 2 రూట్స్ వచ్చారు అంతే. సో ఈ 2 రూట్స్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మరి ఇంకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉండిపోయింది కదా, దాన్ని కూడా సాల్వ్ చేయాలన్నమాట. x² - q అంటే 1 వచ్చింది, 1x - 2. సో దీన్ని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, 2ని 2 1s are 2 కదా, x² - 2x + 1x రాయొచ్చు. ఓకేనా, -2 + 1 -1 కాబట్టి. సో ఇప్పుడు x కామన్ తీసేస్తే x - 2 + 1 కామన్ తీసేస్తే x - 2 అంటే x - 2 ఒకటి, x + 1 ఒకటి. ఇక్కడ రాస్తున్నాను ఇంక సమ్ అయిపోయిందని. x - 2 ఒకటి, x + 1 ఒకటి. x - 2 అంటే x = 2 ఒకటి, x = -1 ఒకటి. అంతే అమ్మా ఆన్సర్స్. సో ఓవరాల్గా మీకు సమ్కి ఆన్సర్స్ 3 1 2 -1 ఎన్ని అయ్యాయి, 4 అయ్యాయి. ఈ 4 మనకి ఏదైతే ఇచ్చాడో బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ దాని యొక్క వాల్యూస్ అనమాట, దాని యొక్క రూట్స్. అది ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఈ 4 తీసుకెళ్ళి ఆ x⁴ క్వశ్చన్ ఉంది కదా అందులో పెట్టండి. పెడితే మీకు 0 0 0 0 4 జీరోలు వస్తాయి అనమాట. అలా 0 వచ్చింది అంటే అర్థం ఇది కరెక్ట్ అని అనమాట. డిడ్ యూ గెట్ మీ? సో ఇదనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉందని అడగండి. పీడిఎఫ్లకు సంబంధించి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు అక్కడ నేను సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.